తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాదిలో ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఎన్నికల నగర మోగకముందే రాజకీయ వారసులు తమ ఎన్నికల సీట్ల కోసం ఎక్కడ పోటీ చేయాలో ఆ ప్రాంతాలు ఎన్నుకున్న పనిలో ఆల్రెడీ దిగిపోయారు. ఈ నేపథ్యంలో కొంతమంది మంత్రుల పుత్రులు, రాజకీయ వారసులు కొడుకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సీట్ల పదిలం చేసుకోవడానికి తిరుగుతున్నారు. ఆ కార్యక్రమంలో ఇప్పుడు ఒక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ తన తండ్రి వారసత్వానికి పొందుకుపుచ్చుకొని అతను ఒక అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలోనే అతను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి అసెంబ్లీ సీటు వైపు చూస్తూ తన యొక్క బలాన్ని ప్రూవ్ చేసుకోవడానికి దిగుతున్నారు. ఈ వారం మన గెస్ట్ విక్రమ్ గౌడ్. విక్రమ్ గౌడ్ నమస్తే. విక్రమ్ గౌడ్ సన్ ఆఫ్ ముఖేష్ గౌడ్. అంటే జనరల్గా రాజకీయ వారసులు వస్తున్నారు, వాళ్ళ యొక్క ఎన్నికల్లో వెళ్తున్నారు, తండ్రి తర్వాత ఆ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ఎన్నికలు దిగక ముందే, ఎన్నికలు రాకముందే విక్రమ్ గౌడ్ పేరు ఈ మధ్యకాలంలో బాగా మారుమోగింది. రాజకీయ పరంగా కాకుండా ప్రతి పరంగా కూడా పేరు ఉండడం మంచిదే. ముఖేష్ గౌడ్ కొడుకు అనడం ఎంత ఇంపార్టెంటో, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండడం కూడా రాజకీయంలో రావాలంటే అది కూడా అవసరం. అంటే మంచో చెడో జనాల్లో ఉండాలని అనుకుంటున్నారు. మంచిగా తీసుకునే వాళ్ళపైన ఉంటుంది సార్. ఇప్పుడు నేను మీ గురించి నేను మంచిగా మాట్లాడుతున్నా కానీ మీరు నెగిటివ్గా తీసుకునే వ్యక్తులైతే నన్ను నెగిటివ్గానే తీసుకుంటారు. సో మంచి చెడు అనేది ఒక ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇంకా ఎన్నికలు ఇంకో మరో సంవత్సరం ఉంటుంటుంది, కానీ మీరు అప్పుడే మీ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉంటుండగా మీకు ఇటీవల కాలంలో జరిగిన కేసులు, కాల్పులు అవేమైనా అడ్డంగా మారే అవకాశం కనిపిస్తుంది? ఒకసారి కేసు జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళిపోయాక నథింగ్ విల్ స్టాప్. ఎందుకంటే నా కేసుని డిసైడ్ చేసేది, ఆ కేసు ఎక్కడి వరకు పోయేది అంతా జ్యుడిషియరీ పైన ఉన్నది. కాబట్టి అది ఒక ప్రభుత్వమో లేక డిపార్ట్మెంటో చేసేది కాదు. అది నా రాజకీయానికి అడ్డుపడుతుందని మాత్రం అయితే అనుకోను. అసలు ఆ రోజు ఏం జరిగిందండి? కాల్పులు ఎవరు జరిపారు? మీరు జరుపుకున్నారా, వేరే వాళ్ళు జరుపు? ఒక్కసారి ఆ జ్యుడిషియరీకి పోయినాక దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా సార్. కానీ మీరు ఇచ్చిన వెర్షన్లో ఎవరో కొంతమంది వచ్చారు, నాపై కాల్పులు. అదే వర్షన్ ఈ రోజు కూడా స్టిక్ ఆన్ అయి ఉన్నాను సార్. నేను ఏం వర్షన్ మార్చడం లేదు. ఆ రోజు ఏ వర్షన్ ఉందో ఈ రోజు అదే వర్షన్. ఏం చెప్పారు ఆ రోజు మీరు? మీకేం ఆ రోజు మీ మీడియాలో ఏముందో అదే ఉంటుంది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలు అటువంటి విక్రమ్ గౌడ్ వెర్షన్ రాంగ్ వెర్షన్, సీసీ కెమెరాలు లేవు, అతనే కాల్పులు జరుపుకొని అతనుకున్న అప్పుల నుంచి బయటపడడానికి కాల్పులు జరుపుకున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరో కొంచెం తీసుకొని వస్తే అందరినీ మీ మీడియం ద్వారానే వాళ్ళకి అప్పులు తీర్చుకుంటే అవకాశం నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటాను. పోలీసు వాళ్ళు చెప్పిన వెర్షన్ తప్పు అంటారా, మీరు చెప్పిన వెర్షన్? పోలీసు వాళ్ళు ఏదని చెప్తారు సార్. దొంగ అని చెప్తారు, దొర అని చెప్తారు. ఈరోజు పవర్లో ఉన్న దొర అంటారు, రేపు పవర్ దిగిపోయిన దొంగ అంటారు. దాని మటుకు వాళ్ళు కరెక్ట్ అని మాత్రం అనలేం కదా. మీరు ఇంటి కొన్ని కక్ష సాధింపులు జరిగినాయి, అది నిజం. 10 ఏళ్ళుగా మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఆఫీసర్లు మంచికో చెడుకో మా నాన్న వల్లనో, నా వల్లనో, లేక మా కార్పొరేటర్ల వల్లనో వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరుగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవర్ వచ్చింది కాబట్టి దాన్ని ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళు ఆ విధంగా వాడుకున్నారు. దాన్ని నేను జస్టిఫై చేసే అవసరం నాకు లేదు. కొంతమంది మీకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ డబ్బులు తిరిగి అడుగుతున్నందుకు మీరు వాళ్ళని భయపెట్టడానికి ఈయను అని ఒక మాట అంటే అయిపోతుంది కదా. దాని గురించి ఇవన్నీ ఎందుకు? అంటే డబ్బులు ఇయ్యను సార్, డబ్బులు ఇయ్యను అని అనుకున్న రోజు ముంగటోని పైన కాల్పులు జరపాలి, కానీ నా పైన నేను కాల్పులు చేసుకునే అవసరం లేదు. నాలుకే అనేది ఏదైనా మాట్లాడవచ్చు. 100 కోట్ల అప్పు ఉంది, 1000 కోట్ల అప్పు ఉంది. 100 కోట్ల అప్పు ఉంది అంటే నాకు 400 కోట్ల మనిషిని మీరే చేశారు ఆల్రెడీ. అంటే అసలు ఆ రోజు కాల్పులు జరిపింది ఎవరని అనుకో, ఇప్పటికి గుర్తుపడతారు పట్టరా? పట్టినందుకే జైల్లో ఉన్నారు కదా సార్ వాళ్ళు. పట్టినందుకే అరెస్ట్ చేశారు. నేను ఇచ్చిన డీటెయిల్స్ పట్టుకొనే వాళ్ళు అరెస్ట్ చేసింది. వాళ్ళేం సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నది ఏం లేదా. ఇప్పుడు తలిగినాక 2 రోజులు ఐసీయూలు ఉన్నా. ఆ ఐసీయూలు ఉన్నంతసేపు నా భార్యని తప్ప 3వ వ్యక్తిని ఇంక్లూడింగ్ మై ఫాదర్ వాజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ఐసీయూ. అలాంటిది మీడియాలో కథనాలు మీరు వేస్తూనే ఉన్నారు. ఒకరు డ్రగ్స్తో సంబంధం అంటారు, ఒకరు అమ్మాయిలతో సంబంధం అంటారు, ఒకరు అప్పులతో సంబంధం అంటారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోరు. నా ఆన్సర్ వినే ఓపిక మీకు లేకుండా, అది నిజం, ఫ్యాక్ట్ అది. సార్ మీడియాలో చెప్పినట్లుగా, మీరు అంటున్నట్లుగా ఆరోపిస్తున్నట్లు అమ్మాయిల వ్యవహారం అవ్వచ్చు, అప్పుల వ్యవహారం అవ్వచ్చు, లేదా డ్రగ్స్ వ్యవహారం, ఈ 3 దీంట్లోనే అతను ట్రస్ట్లోకి వెళ్ళిపోయి కాల్పులు జరుపుకునడం కథనాలు వచ్చాయి. ఈ 3 కారణాలు నిజం కాకపోతే 4వ కారణం ఏదై ఉండొచ్చు? ఈ 3 సృష్టించింది ఎవరు?
ఇప్పుడు మీరు మీ చెప్తున్నట్టు మీడియా కాదా, మీ మీడియా కాదా? అప్పుడు మీరు కంటెంట్ ఇవ్వచ్చు కదా, ఈ 3 కాదు ఇది దీని వల్ల జరిగిందని. మీరు 7 రోజులు ఉన్న ఎపిసోడ్ వేరే విధంగా నడిపించారు. నా స్టేట్మెంట్ మాత్రం 7 నిమిషాలు కూడా నడిపలేదు. సో జనాలకి మీ 7 రోజులు నడిపించిన వర్షన్ మాత్రమే స్టిక్ అయి ఉంటుంది, కానీ నేను మాట్లాడిన 7 నిమిషాలు, ఎందుకంటే దీనికి టీఆర్పీ మీకు రాదు. ఏదైనా నెగిటివ్ చూపెడితేనే మీకు టీఆర్పీ, పాజిటివ్ చూపెడితే మీ ఛానల్ ఎందుకు, వేరే ఛానల్ ఉంది. ఏదైనా ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ని చూపెడితేనే మీ ఛానళ్ళకి టీఆర్పీలు పెరుగుతాయి. అంటే మీరు ఇచ్చిన వెర్షన్ జనాన్ని నమ్ముకోవచ్చు కదా. జనాలు నమ్మాలనుకున్నది నమ్ముతారు సార్. నేను చెప్పాల్సింది ఇప్పుడు నన్ను జనాలు నమ్మే అవసరం లేదు. నన్ను అందరికంటే ఎక్కువ నమ్మాల్సింది నా తల్లిదండ్రులు, నా భార్య, నా పిల్లలు, నన్ను నమ్ముకున్న ఫ్రెండ్స్. వాళ్ళు నన్ను నమ్మినప్పుడు నాకు వేరే వాళ్ళకి జవాబు ఇచ్చే అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రాజకీయంగా మేము ఈరోజు ఈ స్టేజ్కి కారణం, మేము ఇంత స్థాయికి ఎదగడానికి కారణం గోషామాయిల్ ప్రజలు. వాళ్ళే నమ్మినప్పుడు నాకు వేరే వాళ్ళ గురించి నేను ఎందుకు అంత ఆలోచించాలా? సరే మీరే కథనాలు చేశారు, ఇది అన్నారు, అది అన్నారు, సరే ఒక్కటన్నా ప్రూవ్ చేసి చూపెట్టండి. డ్రగ్స్ అన్నారు, రైట్, నేను రెడీ ఉన్నా, బ్లడ్ శాంపుల్స్ తీసుకో అన్నా, ఎవరు ముందుకు రాలేదు. అప్పులు అన్నారు, రైట్, ముందు తీసుకొని రండి, ఎవరెవరికి ఏముందో మీడియా ముందే ఇస్తా అన్నా, అది మాట్లాడలేదు. ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి ఒక మంత్రి, తండ్రి మంత్రి అండం చూసుకొని విక్రమ్ గౌడ్ రెచ్చిపోయాడు, విక్రమ్ గౌడ్ ఆగడాలు రెచ్చిపోయి విక్రమ్ గౌడ్ ఈ విధంగా కొంత మరొక షాడో మంత్రిగా తయారైనప్పుడు ఆరోపణలు వచ్చాయి. అది ఎంతవరకు వస్తుంది సార్? ఒక వ్యక్తి ఒక పవర్లు ఉన్నప్పుడు అది ఎవరైనా కానీ, ముఖేష్ గౌడే కావచ్చు, ఇంకెవరో కావచ్చు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడనో ఒక దగ్గర ఇన్వాల్వ్ అయితే అవుతుంది. అది మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు. దాన్ని ప్రొజెక్ట్ ఎలా విధంగా చేస్తారనేది ఇంపార్టెంట్. ఈరోజు ప్రజెంట్ ప్రభుత్వంలో ఏమేమి జరుగుతున్నాయో దాని గురించి మీరు మాట్లాడగలుగుతారా? ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది మంత్రుల కొడుకులు ఏమేమి చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు? వాళ్ళు తప్పులు చేసినా మీకు కనిపించట్లేదా, లేక తప్పులే చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? అధికారం ఉన్నప్పుడు ఎవరైనా ఇదే విధంగా చేస్తారంటారా? తప్పులు చేస్తున్నారు అని మేము అనం సార్. ఒక వ్యక్తి మీరు మంత్రిగా ఉన్నప్పుడు కింద పిఎస్ చేసినా మిమ్మల్ని అంటారు, డ్రైవర్ చేసినా మిమ్మల్ని అంటారు, పిఏ చేసినా మిమ్మల్ని అంటారు, మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తి చేసినా, ఒక కార్యకర్త చేసినా మిమ్మల్ని అంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు విక్రమ్ చేశాడు, ముఖేష్ గౌడ్ కొడుకు చేసిండు అని అంటారే కానీ విక్రమ్ చేసిండు అని అనరు. ఎండ్ ఆఫ్ ద డే తప్పు ఎవరు చేసినా ఒక చెట్టుకే నష్టం అవుతుంది, కానీ కొమ్మలకి నష్టం కావు. మరి హైదరాబాద్ మెట్రో ఎన్నికలప్పుడు కూడా, మెట్రో బోర్డులో కూడా జరిగిన ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయడం, అక్కడ కూడా చిన్న ఘర్షణ వాతావరణం అదంతా కూడా జరిగింది. జాంబాగ్ డివిజన్లో ఆయన 86లో గెలిచి అక్కడి నుంచి ఆయన కెరియర్ స్టార్ట్ చేశారు. నేను అక్కడి నుంచే గెలవాలని కోరుకొని జాంబాగ్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా నిలబడడం జరిగింది. ఘర్షణ వాతావరణం అంటే ఎలక్షన్ రోజు కంపల్సరీ అవి కామనే. అది ఓల్డ్ సిటీ లాంటి ప్లేస్లో మీరు గుళ్ళో పూజారి లెక్క మాట్లాడాలి, కావాలి, పంతులు మంత్రాలు చదివి బాబు సుఖంగా ఉండాలి అవన్నీ కావు. ఘర్షణ వాతావరణంలో ఘర్షణనే జరుగుతుంది. దూసుకుపోతేనే లోపలికి వెళ్తా ఉంటారు. జనాలకు అదే నచ్చుతుందేమో సార్. జాంబాగ్లో మీ నాన్నగారు పోటీ చేశారు, అక్కడ నేను ఓడిపోయాను. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఏ విధంగా ఏం మార్పులు జరిగాయి అనేది నాకంటే ఎక్కువ మీడియా సీనియర్ జర్నలిస్టులుగా మీకు తెలియాలి. ఎందుకంటే గత 50 ఏళ్ళ నుంచి చరిత్ర ఉన్న పార్టీలు కూడా ఎవరు 100 సీట్లు కొట్టలేదు. అప్పుడే ఫామ్ అయిన గవర్నమెంట్ ఇంకా ఏమీ మంచి చేసింది ఏమీ లేదు, ఒక డెవలప్మెంట్ వర్క్ చేసింది లేదు, ఇంకా సిస్టమ్ ఫామే అయ్యింది లేదు. 100 సీట్లు ఎలాగొచ్చినాయో నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. అది ఆ విధంగానే ఓడిపోయినా అనుకుంటానే కానీ విక్రమ్ గౌడ్కి గుర్రపు పందాలు, డ్రగ్స్తో పాటు అమ్మాయిల వ్యవహారం, పబ్బులు, ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. దానివల్ల ఎక్కువగా ఆయన ఆర్థికంగా చితికిపోయాడని కూడా. అదే అంటున్నా కదా సార్, ఒకవేళ అవన్నీ ఉంటే ప్రూవ్ చేయండి, ఇంకా మంచిది. హీరోయిన్లతో కొన్ని సంబంధాలు కూడా మీకు ఇబ్బంది పడ్డాయని. ఎవరెవరితో సార్ కొంచెం చెప్తారు, నాకు
నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. పెట్టేదేదో మంచి హీరోయిన్తో పెట్టండి ప్లీజ్. మంచి హీరోయిన్ అంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు అంటే ఎవరు మీకు నాకు నచ్చిన హీరోయిన్ ఎవరు? కెట్రినా కైఫ్ అంటే చాలా ఇష్టం సార్. పెడితే అలాంటి వాళ్ళతో పెట్టండి ప్లీజ్. అంటే మీకు విక్రమ్ గౌడ్ ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు, టాలీవుడ్కే ఉన్నాడని. అంటే టాలీవుడ్లో నాకు ఇంకా మనసు ఓవర్ పైన రాలేదు సార్. వచ్చిన రోజు ఖచ్చితంగా మీ మీడియా త్రూవే చెప్తాను వాళ్ళకి. అండ్ ఈ పబ్బుల్లో వ్యవహారం ఏంటండి అసలు? పబ్బుల్లో వ్యవహారం అనేది అంటే నేనేమి 40 ఏళ్ళ ముసలోని కాల, 40 ఇంట్లు దాటలే. చెన్నైలో చదువుకున్నా, చెన్నై నుంచి లండన్ పోయా. నేను సగం నా ఎంటైర్ లైఫ్, హాఫ్ ఆఫ్ ద లైఫ్ నేను బయటనే ఉన్నా. బయట చదువుకున్నప్పుడు నేను ఈ పబ్లకు పోద్దు, రెస్టారెంట్లకు పోద్దు అనేది నేను నమ్మను. పబ్లకు పోయినంత మాత్రాన మీరు చెడ్డోళ్ళు గారు. ఇంట్లో కూర్చొని తండ్రి కొడుకులు కూర్చొని తాగుతున్న రోజులు ఉన్నాయి ఈ రోజులలో. దాన్ని కూడా తప్పు పట్టేది సొంత ఫ్యామిలీ తప్పు పట్టినప్పుడు మీరు ఎలా తప్పు పడతారు? హూ ఆర్ యూ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్? లెట్ ద ఫ్యామిలీ డిసైడ్ హూ ఈజ్ రాంగ్. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్గా ఉన్నప్పుడు మీరెవరు నా 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 క్యారెక్టర్ని జడ్జ్ చేయడానికి? నా వల్ల ఎవరికన్నా అన్యాయం జరిగింది, లేకపోతే నా వల్ల ఎవరికన్నా ఫ్యామిలీ నష్టపోయింది, నా వల్ల ఎవరన్నా రోడ్ పైకి వచ్చారు, దెన్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టాక్ అబౌట్ మీ. అది మీరు ముందు పెట్టకుండా చేశాడు అయిపోయింది అది ఏదన్నా మీ దగ్గర అథెంటిక్ ఉంటే అథెంటిక్గా మాట్లాడండి. ఇది సబ్జెక్టు, బాబు నువ్వు ఈడ తప్పు చేసావు, ఈడ దొరికావు అని పెట్టండి. అంటే మీరు మామూలు సాధారణ వ్యక్తి అయితే మిమ్మల్ని మీ గురించి విక్రమ్ గౌడ్ గురించి ఎవరు మాట్లాడరు. కానీ విక్రమ్ గౌడ్ ఒక ముఖేష్ గౌడ్ మాజీ మంత్రి కొడుకు, అతనికి ఒక క్యాడర్ ఉంది, అతని గురించి జనాల్లో ఒక మంచి పేరు ఉంది. అంటే తండ్రి పేరుని ఈ విధంగా చెడ్డ చూస్తారా అనేది జనాల్లో వస్తుంది కదా, ఆ ఇష్యూ కాబట్టి. సార్ నేను తప్పై ఉంటే ఈరోజు నా క్యాడర్ నాతో నిలబడదు. ఈ రోజుకి నా క్యాడర్ నాకు ఇంకా ఉంది అని మీరే అంటున్నారు కాబట్టి, సో నేను తప్పు కాదు. నన్ను నమ్మాల్సింది ఎవరు? నా క్యాడర్ నన్ను నమ్మాలా. అంటే మీరు పబ్బులకు వెళ్ళడం తప్పు కాదు అన్నది ఎవరు తప్పట్లేదు, కానీ మిగతా విషయాల్లో మీ మీద బాగా రూమర్స్ వచ్చాయి కదా. ఆ రూమర్స్ అందరిపైన ఉన్నాయి సార్. ఈరోజు కేటీఆర్ పైన కూడా రూమర్స్ ఉన్నాయి. అది నిజాలా? మీరు చూసారా లేక పట్టుకున్నారా? రూమర్స్ 100 ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది జడ్జ్ చేసేది ఎవరు? ఇక ఒకసారి మరొక బ్యాక్కి వెళ్తే ఆ కాల్పు కేసుల్లో మీరు చెప్తున్నట్లుగా ఎవరు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది మా కాల్పు కేసు. ఆ కాల్పుల కేసులో అంటే జనానికి దానికి ఒక సమాధానం రావాల్సిన, అది కోర్టు ఇస్తుంది సార్, కోర్టు ఇస్తుంది. కానీ మీకు మీద ఒక పోలీస్ ఆఫీసర్ మంచి కామెంట్ చేశారు. ఏమని సార్? జనాలు సాధారణంగా బయట వాళ్ళు సడన్గా కాలిస్తే ఆ వ్యక్తిని తట్టుకోలేరు, కానీ తనపై కాల్పులు తనే జరుపుకునే గట్స్ ఉన్న వ్యక్తి విక్రమ్ గౌడ్ అని అన్నాడు. దీన్ని మీరు కాంప్లిమెంట్గా తీసుకుంటారా? సార్ కాంప్లిమెంట్గా తీసుకున్నా పర్లేదు, నెగిటివ్గా తీసుకున్నా పర్లేదు, అందులో అందులో చాలా చాలా అర్థాలు ఉన్నాయి. దానికి సమాధానం నేను ఇవ్వచ్చు కానీ కరెక్ట్ కాదు. మీరు ఛానల్లో అడగడం అది కరెక్ట్ కాదు. అన్అఫిషియల్గా దాని సమాధానం ఖచ్చితంగా చెప్తాను. అప్పుల వ్యవహారంలోంచి తండ్రి కొడుకుల మీద విభేదాలు వచ్చాయని కూడా వార్తలు. మేము అందరం ఒకటే ఇంట్లో ఉంటున్నాం సార్. అంటే సంఘటన జరిగింది వేరే ఇల్లు కదా, ఈ ఇల్లు కాదు కదా. ఇప్పుడు ఆ ఇంట్లో నేను ఎంత ఇల్లు కొన్నా కానీ ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు ఈ ఇంటి ఆపోజిట్ ఇల్లే నాది. అది అమ్మేశాను. అది అమ్మేసినప్పుడు వాస్తు బాగాలేదని ఆ ఇంటికి వెళ్ళా. అది వాస్తు బాగాలేదు అంటే ఇప్పుడు మీరు ఒక రిపోర్టర్గా మీ ఇంట్లో ఉన్న ప్రాపర్టీని అదే ఇంట్లో ఉన్నాక ఇంకే ప్రాపర్టీ కొనరా? కొనకూడదు రూల్ ఏం లేదు, కానీ మీరు ఆ ప్రాపర్టీ అమ్మడానికి ప్రధాన కారణం ఎలక్షన్స్. ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, చేసిన అప్పుల కోసమే మీ సొంత ప్రాపర్టీని అమ్మారనేది కూడా. ఎలక్షన్స్ కోసం అప్పులు చేశానని మీరే అంటున్నారు, మళ్ళీ వేరే ఇష్యూస్ కోసం అప్పులు చేశానని మీరే అంటున్నారు. ఏది కరెక్ట్ అనేది మీరు ఫిక్స్ కాండి ఫస్ట్. ఎలక్షన్ కోసం అప్పులు చేశానా లేక నా పర్సనల్ ఇష్యూస్ కోసం? వేరే ఇష్యూస్లో అప్పులు చేసి ఆ అప్పుల నుంచి కాపాడుకోవడానికి ఎలక్షన్లో ఖర్చు పెట్టి అధికారం తెచ్చుకొని మళ్ళీ తిరిగి సంపాదించడానికి విక్రమ్ గౌడ్ అంటే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకపోతే మాకు తట్టుకునే శక్తి లేదా? మీ ఉద్దేశంలో ముఖేష్ గౌడ్ అంటే పెద్ద పేరు అని మీరే అంటున్నారు. మరి ముఖేష్ గౌడ్ అంటే పెద్ద పేరు అన్నప్పుడు మరి నేను ఎందుకు తట్టుకోలేనని మీరు అనుకుంటున్నారు? తట్టుకోవడం కదా, ఇంకా అదనంగా డబ్బులు వచ్చి సంపాదించవచ్చు కదా. పవర్ కూడా సంపాదించవచ్చు. 3 బుల్లెట్లు తగిలితే డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయండి. మరి అట్లా అంటే ప్రతి ఒక్కరు అదే చేస్తారేమో. మరి మీరు కూడా 3 బుల్లెట్లు తగిలేని చెప్తున్నారు కదా. 3 బుల్లెట్కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ముఖేష్ గౌడ్ అని పోలీసులు అంటున్నారు. ముఖేష్ గౌడ్ కొడుకు అంటున్నారు. విక్రమ్ గౌడ్ అంటే నేను సినిమాలు తీశాను కదా, సో ఆ విధంగా కూడా. సార్ మీ మీడియా వాళ్ళు
ఎవరిని హీరో చేయాలంటే వాడిని హీరో చేస్తారు, ఎవరిని జీరో చేయాలంటే వాడిని జీరో ఇక్కడ చేస్తారు. హీరో జీరో మీరు డిసైడ్ చేసుకొని వస్తారు, ఈడు ఎదవ కావాలా ఈడు బాగుండాలా అనేది. మీరేం డిసైడ్ చేశారు? ఈరోజు విక్రమ్ గౌడ్ ఎదవ కావాలని ఉందా, లేక లేదు బాబు వాడిని ఉన్నట్టు చూపెడదామని? ఇక్కడ చూపించాల్సింది విక్రమ్ గౌడ్ కాదు, ఎవరు XYZ అయినా హీరో జీరో చేయాల్సింది చూసే జనం తప్ప మీడియా కాదు. కాదు, నయీంతో సంబంధాలని మీరే అన్నారు. నయీంతో సంబంధాలు ఉన్నప్పుడు మరి ఇదే బాసులు ఉండే, అప్పుడు పోలీస్ బాసులు అప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు కళ్ళు మూసుకున్నారా? అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే అప్పుడు పవర్లు ఉన్నామని రాలేదు, ఇప్పుడు పవర్లు దీపోయినామని వస్తుందా? మీ ఎపిసోడ్లో 7 రోజులు రకరకాల కథనాలు వచ్చాయి, దానివల్ల మీరు అందులో ఏది నిజం అని నేను మిమ్మల్ని అడుగుతాను కానీ సార్. ఆ రోజు సంఘటన జరిగినప్పుడు మీ వైపు కానీ మీ కుటుంబ తరపులు కానీ ఎవరైనా ఒకసారి మీడియా ముందు మాట్లాడుంటే ఈ కథనాలు వచ్చావు కావు కదా. అంటే ఒక వ్యక్తి బతుకుతాడా చనిపోతాడా అని మీడియా అని కుటుంబ సభ్యులు ఆలోచించాలా, లేక మీడియాలపై వస్తున్న కథనాల గురించి ఆలోచించాలా? కానీ ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడుంటే బాగుంటుంది. ఎవరు మాట్లాడాలా? నాన్నగారు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు అంటే షాక్. మీ దేవుని దయతో అంటే అట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఎవరికి రావద్దు. మీ ఫ్యామిలీలో అదే ఇన్సిడెంట్ జరిగితే మీరు మీడియాకు సమాధానం ఇచ్చుకునే టైం కానీ మెంటల్ స్టేటస్ కానీ ఉంటారా మీరు? అంటే మీ ఆరోగ్య పరిస్థితి మీద డాక్టర్ చెప్పాల్సింది తప్ప మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయలేదు. డాక్టర్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అనేది విషయం వచ్చి బయటకు వచ్చింది. అది మీ పైన ఉంటుంది సార్, అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ ఐసీయూలో ఉన్న 10 నిమిషాల్లోనే ఎవరో పూరి జగన్నాథ్ వచ్చి నన్ను కలిశాడని డ్రగ్స్తో ఇమీడియట్గా సంబంధం పెట్టేశారు. ఎందుకు పెట్టారు? దాని ముందు రోజు ఆయన డ్రగ్స్కి అటాచ్డ్ ఉండే కాబట్టి వచ్చి చూసిపోయినందుకు డ్రగ్స్కి అటాచ్ పెట్టారు. అలాంటప్పుడు ఏ వ్యక్తి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి డేర్ చేస్తాడు? అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళకున్న ఇష్యూస్ నాకు అటాచ్ చేస్తున్నప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడాలా? నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు సార్. ఆ రోజు ఇదే పద్ధతిలో మాట్లాడినా ఈరోజు ఇదే పద్ధతిలో మాట్లాడు. నా ఇష్యూతో ఎవరికి లాస్ కాలేదు. ఏది భరించినా నా ఫ్యామిలీనే భరించింది. సోషల్ లాస్ నాకే అయింది, ఫైనాన్షియల్ లాస్ నాకే అయింది, ఏది జరిగినా నాకే జరిగింది. కానీ నా వల్ల, నా ఇన్సిడెంట్ వల్ల పక్క వ్యక్తులకు కానీ ఎవరికి కానీ డ్యామేజ్ జరగలేదు. మీ భావనలో మంచి చెడైన జనాల్లో ఉండాలి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్గానే భావించుకోవచ్చు. అది డిపెండ్ సార్, తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటారు. ఇంకా అసలు రాజకీయాలకు వస్తే 2019 ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? మా పీసీసీ గారిని అడగడం మాత్రం నేను ముషీరాబాద్ టికెట్ అడగడం జరిగింది. ఒక మేయర్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేశాను. దాని ముందు ట్రేడ్ యూనియన్ దాంట్లో కంటెస్ట్ చేశాను, వాటర్ వర్క్స్లో. హరీష్ రావు గారి పైన 63 ఓట్లతో ఓడిపోయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ముషీరాబాద్ నాకు అత్తగారి ఇల్లు కూడా. అంటే అత్తగారి అల్లుడుగా వెళ్దామనా? అల్లుడు గారు అన్న హక్కు ఉంది సార్ నాకు. కష్టపడ్డాను అక్కడే అదే ముషీరాబాద్లో మీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన నాయన నరసింహారెడ్డి గారు ఇలాగ అక్కడ ఆయన అల్లుడు కూడా అక్కడ పోటీ చేస్తారు. పార్టీలకు అతీతంగా మాకు అందరు సన్నిహితులే సార్. అక్కడ ఆయన కానీ ఆయన ప్రాబల్యం మీద మీరు గెలిచే అవకాశం కనిపిస్తుందా? చెప్పలేను సార్. గెలుపు ఓటమి నా జాంబాగ్లో నేను ఓడిపోతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఓడిపోయాను కదా. జనాలు ఏ టైంలో జాంబాగులు ఓడిపోవడానికి ప్రధాన కారణం విక్రమ్ గౌడ్ దూకుడుతనమే అన్నది ఒక అప్పుడులో దూకుడు ఉండకపోతే రాజకీయంలో పైకి రాలేవు. కానీ దూకుడు ఉండొచ్చు, కానీ మరీ ఎక్కువగా దూకుడిదే అది ఇబ్బంది అనిపించింది. అది ఎక్కువ దూకుడు అని మీరు అనుకుంటున్నారు, కానీ మేము అనుకోవడం కదా జాంబాగ్ ప్రజలు మీకు ఓటమి చూపించారు కదా. పర్లేదు సార్. అది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే ఫైనల్, వాళ్ళని దాటిపోయితే మేము పోలేం కదా. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏది అనుకుంటే అదే కరెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు 2019లో ముషీరాబాద్ నుంచి మీరు ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అంటే ఏ ఎజెండాతో అక్కడ వెళ్తారు? ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా డెవలప్మెంట్స్ చేస్తుంది. ఏం డెవలప్మెంట్స్ చేసింది అంటే 212 అదే నేను మిమ్మల్ని అడుగుతాను, ఎక్కడెక్కడ ఇచ్చింది? మీకున్న నాలెడ్జ్ ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లో 23 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 23 కాన్స్టిట్యున్సీలలో ముషీరాబాద్ అనేది 2,37,000 ఓట్లు ఉన్నాయి. ఆ 2,37,000 ఓట్లలో బిలో పావర్టీ లెవెల్ ఎంతమంది ఉన్నారు, దానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేశారు, ఎన్ని పెన్షన్స్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది, ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి,
100 మంది కార్పొరేటర్లకు ఎంత బడ్జెట్ ఇవ్వడం జరిగింది, ఆ ఎంత బడ్జెట్లో ఈ 4 ఏళ్లలో ఖర్చు పెట్టడం జరిగింది అనేది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి సార్. దాని ప్రకారం నేను మాట్లాడు. ఎంతసేపు డెవలప్మెంట్ చేశాము అనడం కంటే ఆ డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందో చూపెడితే బాగుంటుంది. మీకు సీట్లు వచ్చాయి, కాదని మేము అనలేదు. వచ్చినంత మాత్రాన దాన్నే చూపెట్టుకుంటూ పులుంది అని చూపెట్టుకుంటే అది ఎక్కువ రోజులు కూడా నడవదు. కానీ మీరు ముషీరాబాద్ని పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి మరి జనాల్లోకి వెళ్లకుండా అసలు గాంధీ భవన్ వైపే చూడకుండా మీరు ఏ విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు? సార్, గాంధీ భవన్ పోయిన ప్రతి ఒక్క వ్యక్తి లీడర్ కాడు. జనాలలో కనిపించని వ్యక్తి జనాలలో లేడని మీరు అనుకోవద్దు. ఎందుకంటే కెమెరాలో కనిపిస్తేనే జనాలలో ఉన్నట్టు కాదు. కానీ గాంధీ భవన్ వర్గాలు చాలా స్పష్టంగా చెప్పి ఎన్నికల టైంలోనే ముఖేష్ గౌడ్ యాక్టివ్గా ఉంటాడు, తర్వాత గాంధీ భవన్ వైపు 86 కార్పొరేటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తిప్పి కొడితే సంవత్సరానికి ఒక్కసారి పోయి ఉంటాడు. అది ఇప్పుడు కాదు, ఆయన రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచే గాంధీ భవన్ ఆయన పోడు. ఒక్కొక్కడిది ఒక్కొక్క వ్యక్తిత్వం. సో దాన్ని ఇప్పుడు చూపెట్టి ప్రొజెక్ట్ చేయడమే కాదు, పాస్ట్ నుంచి కూడా ఆయన అదే స్టైల్లో వస్తున్నాడు. ఇదేదో కొత్తగా చేరింది కాదు. గాంధీ భవన్కి వస్తేనే నువ్వు కాంగ్రెస్ వ్యక్తివి, గాంధీ భవన్కి రాకపోతే నువ్వు కాంగ్రెస్ వ్యక్తివి కాదు అని మాత్రం అనడానికి లేదు. ప్రజల్లో ఉన్నామా, క్యాడర్ని మనం కాపాడుకుంటున్నామా, మేము వాళ్ళకి అందుబాటులో ఉన్నామా, అంతే అవసరం. కానీ ఈ మధ్యకాలంలోనే మీకు అధికార పార్టీ నుండి ఆహ్వానం అందితే మీరు మీ నాన్నగారు వెళ్ళే అవకాశం ఉంది అనే ఒక వార్త వచ్చింది. ఆహ్వానం వచ్చిందని కూడా వచ్చింది, కానీ ఆ సీట్లు వ్యవహారంలో కుదరకపోవడం వల్ల మీరు వెనక్కి తగ్గారని. అంటే మాకు అంత గుర్తింపు ఉందని మీరే చెప్తున్నారు. థ్యాంక్ యూ. కనీసం అధికార పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే వి డిజర్వ్ దట్. థ్యాంక్ యూ. నాకు తెలియదు, మీ మీడియా వల్ల మాకు అది తెలిసింది. థ్యాంక్ యూ. మీరు మాటలు ప్రశ్నలు దాటివేసే కాకుండా దాటివేసేది ఏముంది సార్, మేము కానీ మా నాన్నగారు కానీ ఎక్కడన్నా ఏ స్టేజ్ పైనన్నా మేము పోతున్నట్టు ప్రకటించడం జరిగిందా? నేను ప్రకటించారంటే మీకు ఆహ్వానం వచ్చింది, ఆహ్వానం వచ్చిందని మీ కోరనే చెప్పారా? బయట ఉన్న వర్గాలు చెప్తుంది కాదని చెప్పొచ్చు సార్. బీజేపీ నుంచి వచ్చిందని కూడా చెప్పారు, టీఆర్ఎస్ నుంచి వచ్చిందని కూడా చెప్పారు, లాస్ట్కి ఎంఐఎం పార్టీ కూడా అడిగిందని చెప్పారు. మీ ఉద్దేశంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అది మీరు చెప్పాలి. అది మేమైతే ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాం సార్. మాకు అంతటి ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్లోనే ఉంటారు. పోయేది ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం కదా సార్. మేయర్ ఎలక్షన్స్ టైంలోనే అప్పుడే. అంటే సాధారణంగా రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అదే కాబట్టి మాకైతే అసలు లేరు. కానీ ఎనీ మూమెంట్ పార్టీలు మారే అవకాశం కూడా ఉండొచ్చు అనేది ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు మనం చూస్తున్నాం. అదే పార్టీలో ముఖేష్ గౌడ్తో పాటు విక్రమ్ గౌడ్ వెళ్తారా, లేదా తమకు తండ్రి ఎక్కడ ఉంటే కొడుకు అక్కడ ఉంటాడు సార్. తండ్రి ఎక్కడుంటే అంటే తండ్రి టీఆర్ఎస్కి వెళ్తే కొడుకు కూడా టీఆర్ఎస్కి వెళ్తారా? ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. ఆయన గెలవడమే మాకు బాగా ఇంపార్టెంట్, కానీ నేను గెలవడం నాకు ఇంపార్టెంట్. అంటే మీ నాన్నగారు టీఆర్ఎస్కి వెళ్తే మీ నాన్నగారు గెలుపు కోసం కృషి చేస్తారు. ఆయన ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి కృషి చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు, మేము కాంగ్రెస్ వ్యక్తిగానే ఉన్నాము. ఆయన స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్నే నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఆయన ఏ స్టేజ్లో ఉంటే మేము ఆయనకే. మీ నాన్నగారి వ్యవహారం మీ వ్యవహారం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? మీలాంటి యువకులందరూ ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ల పార్టీ, మేధావులు ఉన్నారు. ఏ స్టెప్ చేయాలన్నా స్టెప్ బై స్టెప్ వస్తారు. వాళ్ళని కాదని మేము ఏదో దూకుడుగా పోతే, మీరు అన్నట్టు దూకుడు ఉంది అన్నారు, ఆ దూకుడుగా పోయి ఉంటే ఈరోజు ఎక్కడనో ఉండేవాళ్ళం. అది లేదు కాబట్టి ఇంకా ఇక్కడ నార్మల్గా కాంగ్రెస్ పార్టీలో ఎంతలో ఉండాలో అంతలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటిది కాదు, నెక్స్ట్ 10 years గురించి ఆలోచిస్తుంది. సో ఆ విధంగా ఆలోచిస్తుంది కాబట్టి ఏ స్టెప్ తీసుకున్నా ప్రాపర్గానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఉందా లేదా అనేది మీకు బాగా తెలుసు. గ్రౌండ్ లెవెల్లో సైలెంట్గా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ముందు చేంజెస్ చాలా ఉంటాయి. సీనియర్ బస్సు యాత్ర చేస్తున్న వల్ల 2019 ఎన్నికలు ఏమాత్రం ఉపయోగపడే అవకాశం ఉందంట? ఖచ్చితంగా ఉంటుంది సార్. ప్రజలకు టీఆర్ఎస్ చేసే వాళ్ళ వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చినారు అనేది ప్రజలకు తెలియజేసే అవసరం కూడా ఉంది కదా. ఈ బస్సు యాత్ర వల్ల అవన్నీ నిజాలు బయటపడుతుంటాయి. కానీ ఆ బస్సు యాత్ర వల్ల బస్సు ఎక్కిన ప్రతి ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారని. సార్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఏదో అదృష్టవశాత్తు టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు వచ్చినట్టు రాలే. కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయి లీడర్లే ఈరోజు మంత్రులుగా ఉన్నారు. ఒక
జెండాలు కట్టుకుంటూ బ్యానర్లు కట్టుకొని ఈరోజు దగ్గర దగ్గర 44 మంది మాజీ క్యాబినెట్ మంత్రులు ఈరోజు సీనియర్ మోస్ట్ లీడర్లు. వాళ్ళకి అర్హత ప్రతి ఒక్కరికి సీఎం క్యాండిడేటే. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి సీఎం క్యాండిడేట్ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు స్టేచర్ సేమ్ ఉంది కాబట్టి అది ఎప్పటికీ నడుస్తుంటుంది. అలా అని గవర్నమెంట్ ఫామ్ చేయదు అని మాత్రం అనలేం కదా. ఇప్పుడు తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరాం పార్టీ పెట్టారు. అంటే ఆల్రెడీ టీఆర్ఎస్ స్టాండర్డ్గా ఉంది, టీఆర్ఎస్కి పోటీగా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా తెలుగుదేశం పార్టీ అంటే కొంత ప్రొఫెసర్ కోదండరాం పెట్టిన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది సార్? ఆయన పార్టీ పెట్టినందుకు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాదు, బీజేపీకి వ్యతిరేకంగా చెప్పలేము. ఆయన అనుకున్నవి కరెక్ట్గా జనాలకు అందాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా స్వాగతిస్తే కలిసి పనిచేయడానికి ఆశ్చర్యపోయేది ఏం లేదు. అంటే ఈ ప్రభావం చూపిస్తుందంటారా జనసమ్మతి? ఖచ్చితంగా చూపెడుతుంది సార్. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పడడంలో ముఖ్య నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి వచ్చి ఆయన మాటలు నమ్మే చాలామంది అప్పుడు జేఏసీఏ కానీ జర్నలిస్టులే కానీ ప్రజా సంఘాలే కానీ కదిలిందే ఆయన మాట నమ్మి. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ని వదిలేసి వచ్చి కొత్త పార్టీ పెట్టి ఖచ్చితంగా దాని వెనకాలన్న రీజన్ని జనాలు ఆలోచిస్తారు. కానీ కోదండరాముని నేనే తీసుకొచ్చాను సీఎం అంటున్నారు కదా సార్. ఆ టైంలో ప్రతి ఒక్కరు చూశారు సార్ ఎవరిని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఒక్క ఎంపీతో అయితే తెలంగాణ తెలియరు కదా. ఒకవేళ మీరు అన్నట్లు మీరు ఆశిస్తున్నట్లు ముషీరాబాద్ టికెట్ మీకు ఇవ్వకపోతే మీ నాన్నగారికి కానీ గోషమ్మాలో కానీ ఇస్తే మీ నాన్నగారి గెలుపుకి మీరు కృషి చేస్తారు ఖచ్చితంగా. కానీ ముషీరాబాద్ ఇవ్వలేదని అది మనసులో పెట్టుకొని అక్కడ వేరే ఏమైనా చేసే అవకాశం ఉంది? అడగడం మా బాధ్యత, ప్రయత్నం చేయడం మా. ఒకవేళ మీ నాన్నగారికి కూడా గోషమ్మాలు ఇవ్వలేదన్నప్పుడు పరిస్థితి అలాంటప్పుడు ఖచ్చితంగా ఇండిపెండెంట్గా చేస్తాం. లేకపోతే ఏ పార్టీ మాకు వాల్యూ ఇస్తుందో ఆయన సేవలని ఏ పార్టీ యూజ్ చేసుకోవాలనుకుంటుందో ఆ పార్టీలోకి వెళ్ళడానికి మేమేమి వెనకల్వం. కానీ అలాంటి పరిస్థితి ముఖేష్ గౌడ్కి పడుతుందని మాత్రం. సీట్లు రాకపోతే మీరు ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం అయితే ఉంది? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే 35 ఏళ్ళు కష్టపడి ఏ పార్టీని కాపాడుకోవడానికి ఎదిరిస్తున్నాం, అదే పార్టీ మమ్మల్ని గౌరవించకపోతే ఖచ్చితంగా మారే అవకాశం. మీరు ఆశిస్తారు ముషీరాబాద్ మీ నాన్నగారు ఆశిస్తున్నట్లు గోషమ్మాలు కాకుండా పక్క సీట్లు ఇస్తే మీరు అప్పుడు మళ్ళీ అక్కడ కాన్స్టెంట్ చేస్తారా లేదా పార్టీ మారుతారా? లేదు, గోషమ్మాల నుంచి మాత్రం ముఖేష్ గౌడే కంటెస్ట్ చేస్తారు. దానికి అటు ఇటు ఏమీ లేదు. ఒకవేళ మార్చే పరిస్థితి వస్తే అక్కడ ఆయన మార్చడానికి ఏదో కొత్త చిన్నగా ఇప్పుడు పుట్టిన లీడర్ కాదు. ఏ లీడర్ ఎక్కడ గట్టిగా ఉన్నాడో అక్కడికి ఇవ్వడమే కరెక్ట్. కానీ ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు ఎక్కడ పోయి అక్కడ గెలవడానికి. బీసీలలో ఒక నాయకుడు, గౌడ్ కులానికి స్టార్టింగ్ నుంచే ఎంతో చేసుకుంటూ వచ్చిన నాయకుడు. సో అలాంటి వ్యక్తికి తగిన గౌరవం ఇస్తుందని నేను అనుకుంటున్నాను పార్టీ తరఫున. అంటే మీరు చెప్తున్నట్లుగా నాన్నగారు గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తారని చెప్తున్నారు. ఇది ఈ వారం విక్రమ్ గౌడ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అంటే విక్రమ్ గౌడ్ మాటల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు తనపై ఉన్న కేసులు తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపదు, తనకి జనం గుండెలో ఇప్పటికీ పదిలమైన స్థానం ఉంది. అంటే తన తండ్రి ఎక్కడైతే పునాది వేశారో ఆ పునాదిపైన నేను కూడా నిలబడతా, నేను తండ్రి బాటలో నడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక క్యాడర్ ఏర్పాటు చేసుకుంటూ ఒకవేళ ముషీరాబాద్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తన తండ్రి గెలుపు కోసం పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకి తనంతో కృషి చేస్తారని ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ చెప్తున్నారు. వచ్చేవారు మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.